రాత్రివేళ హైవేపై సాఫీగా సాగిపోతున్న ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు. ఇంతలోనే భారీ కుదుపుతో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న ఆ ప్రాంతం ప్రయాణికుల హాహాకారాలతో మారుమోగింది. ఈ ఘటనలో ఓ యువతి ప్రాణాలు కోల్పోగా 28 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. తూర్పుగోదావరి జిల్లా కేంద్రం రాజమహేంద్రవరం శివార్లోని గామన్ బ్రిడ్జిపై బుధవారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదం తీరిది. వివరాల్లోకి వెళ్తే వి కావేరీ ట్రావెల్స్ కి చెందిన NL01B 2987 నంబర్ గల బస్సు బుధవారం సాయంత్రం విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు బయలుదేరింది. అర్ధరాత్రి రాజమహేంద్రవరం శివార్లోని గామన్ బ్రిడ్జి వద్దకు రాగానే అదుపు తప్పి బోల్తా పడింది. బస్సు బోల్తా పడిన విషయం తెలిసేసరికే జాప్యం జరగడంతో పోలీసులు, ఇతర సహాయక సిబ్బంది అక్కడికి చేరుకునేలోపే క్షతగాత్రులు చాలాసేపు విలవిల్లాడారు. ఈ ఘటనలో హైదరాబాద్లోని ఓ కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్తోన్న 21 ఏళ్ల హోమిని అనే యువతి ప్రాణాలు కోల్పోయింది. ఆమె తల, మొండెం వేరై శరీరం నుజ్జునుజ్జు కావడం అందరినీ కలిచివేసింది. అర్ధరాత్రి 1 గంట సమయంలో పోలీసులు క్రేన్ సహాయంతో బస్సును తొలగించి గాయపడిన వారిని రక్షించారు. అనంతరం క్షతగాత్రులను 6 అంబులెన్స్లలో రాజమహేంద్రవరం GGHకి తరలించారు. వీరంతా విశాఖ, అన్నవరం ప్రాంతాలకు చెందినవారుగా తెలుస్తోంది. గాయపడిన వారిలో 25 ఏళ్లలోపు విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు.